అనురాగ్ గ్రూప్ కమర్షియల్ లీజింగ్ అండ్ అడ్వైజరీ ఎండి పీయూష్ జైన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశంలో వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని సాధిస్తోందని అన్నారు. భారతదేశంలో మొత్తం కార్యాలయాల స్థలాల లీజింగ్లో అమెరికా కంపెనీల వాటా 45% ఉందని, ఇది ఇతర దేశాలన్నింటికంటే ఎక్కువగానే ఆయన వివరించారు. ముంబైలో యుఎస్ ఆధారిత బ్యాంకులు బీఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ లీజింగ్లో ఏకంగా 48% వరకు దోహదపడతాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ జీసీసీఎస్ భారత కార్యాలయ లీజింగ్ రంగంలో అతిపెద్ద మార్పునకు కారణమయ్యాయని జైన్ పేర్కొన్నారు. 2025లో మొదటి త్రైమాసికంలో మాత్రమే జీసీసీలు రికార్డు స్థాయిలో 8.35% మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. ఇందులో ఢిల్లీ, ఎన్సీఆర్ ఒక్కటే దాదాపు 23% డిమాండ్ను కలిగి ఉంది. గత 2 ఏళ్లలో భారతదేశంలోని టాప్ 7 నగరాల్లో మొత్తం కార్యాలయ లీజింగ్లో 37% పైగా జీసీసీలు వాటా కలిగి ఉన్నాయి. ఈ పరిణామాలు భారతదేశ ఆర్థిక వృద్ధికి, ముఖ్యంగా ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి బలాన్ని చేకూరుస్తాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కమర్షియల్ ప్రాపర్టీలే కాకుండా ఇంటి అద్దెలు కూడా భారీగా పెరిగాయి. ఇంతకుముందుకు కరోనా టైంలో కొంచెం తగ్గినా, ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే బేసిస్ నుంచి తీసేసి అందరూ ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళడం వల్ల అద్దెలు అయితే భారీగా పెరిగాయి. మిగతా కంపెనీలు కూడా వాటి విస్తరణ అయితే చేస్తూ ఉన్నాయి అన్నమాట. మిగతా ఏరియాలలో కూడా అద్దెలు కూడా చాలా భారీగా ఉంటున్నాయని చెప్పేసి రియల్ నిపుణులు చెబుతున్నారు. అద్దెలతో పాటు భవనాల ధరలు, అపార్ట్మెంట్ల ధరలు కూడా చాలా భారీగా పెరిగాయి. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం